హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోరింటాకు ఎలా ఆవిర్భవించింది, దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడపిల్లకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అది ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మరి అలాంటి గోరింటాకు యొక్క చరిత్ర ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గోరింటాకు అంటే అసలు పేరేంటో మీకు ఎవరికైనా తెలుసా? అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. మనం వాడగా ఆ గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకుగా మారిపోయింది. గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వలం అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినప్పుడు అక్కడొక ముక్క పుడుతుంది. ఈ వింతను చూసిన ఆ చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పారు. అప్పుడు ఆ పర్వతరాజు సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు ఆ పార్వతీదేవి రుధిరంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏమైనా ఉపయోగం కలదా అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు ఆకునికొస్తుంది. అది వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, నా బిడ్డ చేయి కందిపోయినందుకు పర్వతరాజు ఎంతో బాధపడతాడు. అప్పుడు పార్వతీదేవి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకరగా అనిపిస్తుంది అని అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తాడు. రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్ళకు అందాన్ని ఇస్తుంది, అలాగే అలంకరణగా అవుతుందని. గోరింటాకును అందంగా శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఒకసారి గోరింటాకు పుట్టింటికి పోతుందండోయ్, అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా గోరింటాకుని మర్చిపోకుండా ఉండాలని తప్పకుండా ఈ గోరింటాకుని ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు పెట్టుకుంటారు అంటారు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకులను పసరుతో చేతులకు కాళ్ళకు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహం చెప్పగా, నుదుటన పండదు అని అంటుంది గౌరీదేవి. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయ రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వీటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దను నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయని అంటారు. పెద్దోళ్ళు ఏమి చెప్పినా మరి ఒక 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెప్తారండి, అపోహలేమీ కావు. ఇదండి గోరింటాకు యొక్క చరిత్ర. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.